తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, మీరు చూస్తున్న సుమన్ టీవీ. నేను మీ కీర్తి. ద్వాదశ రాశిలో భాగంగా ధనస్సు రాశి వారికి ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతోంది మనకు తెలియజేయడానికి మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువు గారు ఉన్నారు. నమస్తే గురుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురుగారు, ధనుస్సు రాశి వారికి ఫిబ్రవరి 1 నుంచి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది దయచేసి తెలియజేస్తారా? ఫిబ్రవరి 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహస్థితి తెలుసుకుందాం. ఇక 2వ ఇంట రవి బుధుడు, 3వ ఇంట శని, 4వ ఇంట శుక్రుడు రాహువు, 6వ ఇంట గురువు వక్రీకరించే స్థితి పొంది ఉండడం, 7వ ఇంట కుజుడు స్తంభించి వక్రీకరించి ఉండడం, దశమ స్థానంలో కేతువు. వెలసి చూసుకున్నట్లయితే గ్రహస్థితిగతులు అనుకూలంగానే ఉన్నాయి, కానీ ప్రతికూలతలు కొన్ని గ్రహాల ప్రభావం, అలాగే గ్రహ సంచారము మిశ్రమ ఫలితాలు అనేటువంటివి కలగబోతున్నాయి. కాబట్టి ఏ గ్రహాలు ఏ విధంగా ఈ 15 రోజుల పాటు మీకు సమస్యలు మంచి చెడు తీసుకొస్తాయో తెలియజేసుకుందాం. ముఖ్యంగా ప్రధానంగా మీరు చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మీకు మంచి జరుగుతున్నటువంటి కారణం చేత మీరు ఒక ఆందోళనతో ఉంటారు. మంచి జరుగుతుంది కాబట్టి ఆందోళన, కానీ ఆ ఆందోళన కుటుంబ సభ్యుల మీద చూపించడం వల్ల కుటుంబ సభ్యులతో వాగ్వివాదాలు, చికాకులు పెరిగేటువంటి అవకాశాలు గోచరమవుతున్నాయి. ప్రభుత్వ పరంగా పనిచేస్తున్నటువంటి ఉద్యోగస్తులు కానీ, ప్రైవేటు ఉద్యోగస్తులు కానీ ఎవరైతే ఉంటారో మీరు చేయనటువంటి తప్పుకి మీరు బాధలు పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది, ఇబ్బందులు పడతారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక 12వ తారీఖు తర్వాత ఎవరైతే నిరుద్యోగస్తులు ఉంటారో వారికి ఉద్యోగం లభించి తీరుతుంది. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే తృతీయ సంచార ప్రభావం చేత ఈ యొక్క కింది స్థాయి ఉద్యోగస్తుల సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అన్ని విధాలుగా ఆనందదాయకంగా ఉంటుంది. మీకు ధనపరమైనటువంటి సమస్యలు చాలా మటుకు ఈ యొక్క శని ప్రభావం వలన తగ్గుతాయని చెప్పవచ్చు. ఇక 4వ ఇంట శుక్రుడు రాహువు ప్రధానంగా వెరసి చూసుకున్నట్లయితే మీరు ఏదైనా కానీ ఇతర మతస్థుల ప్రార్థనా మందిరాల దగ్గర కానీ, శ్మశానం దగ్గర కానీ నడిచేటప్పుడు జాగ్రత్తలు పాటించండి. ఎందుకంటే కొంత నెగిటివ్ ఫోర్స్ మీకు ఇంట్లో ప్రవేశించే అవకాశం ఆ కారణం చేత ఉన్నది. అలాగే గృహ సంబంధమైనటువంటి విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడాను చర్చించుకుంటారు. మరియు నూతన గృహ కొనుగోలుకి లేదా గృహ మార్పులకి సూచిస్తుంది ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపల. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. ఇక గురువు 6వ స్థానంలో వక్రీకరించే స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత ముఖ్యంగా ధనాన్ని పొందడం కోసం ధనపరమైన సమస్యలు ఎదుర్కొంటారు తప్ప ముఖ్యంగా ఈ సంబంధించినటువంటి గురువు అనుగ్రహం సంపూర్ణంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడాను మీరు పెద్దల యొక్క సహాయ సహకారంతో మీరు అన్ని కూడా విజయాన్ని పొందుతారని చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా కుజుడు 7వ స్థానంలో వక్రీకరించి స్తంభించి ఉన్నటువంటి కారణం చేత పైకి మాత్రం డాంబికంగా కనబడేటువంటి అవకాశాలు ఎక్కువ గోచరం ఉంటాయి, కానీ లోపల భయం ఏం జరగబోతుందో. మనం చెప్పినటువంటి మాట బయటికి మాత్రం అందరికీ మాట ఇచ్చేసేస్తారు, కానీ ఆ మాట ఇచ్చిన తర్వాత నెరవేర్చుకోవడానికి చాలా కష్టపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆచితూచి స్పందించి మీరు వ్యవహారాలు నడుపుకోండి 15వ తారీఖు వరకు. 10వ స్థానంలో కేతు యొక్క ప్రభావం, 4వ స్థానంలో రాహు ప్రధానంగా వెరసి చూసినట్లయితే ఏ ప్రయత్నంలో ఉన్నప్పటికీ కూడా ఆ ప్రయత్నంలో వెనకడుగు అనేటువంటిది కలుగుతుంది. కాబట్టి దైవానుగ్రహంతో ఆ ప్రయత్నాల్లో విజయాలు పొందే ప్రయత్నం చేసుకుంటే మంచి జరుగుతుందని చెప్పవచ్చు. ఇక గమనించుకున్నట్లయితే ఏ రంగంలో ఉన్నటువంటి వారికి మంచి చెడు జరగబోతుంది. ముఖ్యంగా ప్రభుత్వ పరమైనటువంటివి, ఉద్యోగపరంగా ఉన్నటువంటి వాడు మాత్రం జాగ్రత్తలు పాటించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు పాటించండి, లౌక్యాన్ని ప్రదర్శించండి. 12వ తారీఖు తర్వాత మాత్రం నిరుద్యోగస్తులకి ఉద్యోగం లభించి తీరుతుంది. అలాగే బదిలీలకు సంబంధించినటువంటి, ప్రమోషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవైతే ఉంటాయో అవన్నీ 12వ తారీఖు తర్వాత చర్చకు రావడం, అవి మీకు అనుకూలంగా తీర్పు రావడం అనేటువంటిది చకచకా జరిగిపోతాయి. 4వ ఇంట ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క న్యాయవాద సంబంధించినటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళు జాగ్రత్తలు పాటించండి. ఎదుటి వాళ్ళకి మీరు సేవ చేసేటప్పుడు ఉచితంగా సేవ చేయడం అనేది మానుకోండి. ఎందుకంటే మీ దగ్గర ఉచితంగా సేవ తీసుకొని మీకు డబ్బు ఎగ్గొట్టే వాళ్ళే ఈ న్యాయవాద వృత్తిలో ఉన్న వాళ్ళు 15వ తారీఖు లోపల మీకు గోచరం అవుతారు. జాగ్రత్తలు పాటించండి. అలాగే ఈ సంబంధించినటువంటి రైతులు సాధారణ పంటల జోలికి వెళ్ళండి. ఎందుకంటే వేరే పంటలు మనకు తెలవని పంటల జోలికి వెళితే ఖచ్చితంగా మీరు అప్పు చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. కాబట్టి సాధ్యమైనంత వరకు అప్పు చేయకుండా మీ పనులు పూర్తి చేసుకునే విషయాన్ని రైతులు గమనించుకోవాలి. ఇక రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నటువంటి వారు వ్యాపార విస్తరణ చేయాలని అనుకుంటారు, కానీ ఆ వ్యాపార విస్తరణకి ఖచ్చితంగా లోన్కి వెళ్లాల్సినటువంటి పరిస్థితి. కాబట్టి 1కి 4 సార్లు ఆలోచించి వ్యాపార విస్తరణ చేసుకుంటే చాలా మంచిదనేటువంటి విషయాన్ని గమనించుకోవాలి.
ఇక కింది స్థాయి ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో అనగా క్లాస్ 4 ఎంప్లాయీస్ కానీ, ఇనుము స్టీల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, చెరుము తోలు వ్యాపారస్తులు, అలాగే ప్లాస్టిక్ ఇండస్ట్రీ, పెట్రోల్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఈ సంబంధించినటువంటి దిగువ స్థాయి ఉద్యోగస్తులు, నూనె విక్రేతలు ఎవరైతే ఉంటారో, మెకానికల్, ఆటో రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడాను ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. నూతన వ్యక్తుల యొక్క పరిచయ ప్రభావం మీ జీవితంలో పైకి ఎదగడానికి మంచి జరిగేటువంటి అవకాశాలు గోచరం అవుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా చూసుకున్నట్లయితే రియల్ ఎస్టేట్ రంగం చెప్పుకున్నాం కదా. ఇక ప్రధానంగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, జ్యువెలరీ రంగంలో, ఆర్నమెంట్ రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, అలాగే ఫుడ్కు సంబంధించినటువంటి హోటల్స్, రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్స్, ఎఫ్ఎంసీజీ ప్రొడక్ట్స్, అలాగే తోపుడు బండ్ల వ్యాపారస్తులు, కర్రీ పాయింట్స్ నడిపేటువంటి వాళ్ళు, పూజా స్టోర్స్, అలాగే తీర్థయాత్రలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనగా ఫుడ్కు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అలాగే పెద్ద తరహాగా బాధ్యతల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వాళ్ళకందరికీ కూడాను కొంత ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. మిశ్రమమైనటువంటి ఫలితాలు పొందుతారు. మీ ఆలోచనలు బాగా ఉంటాయి, కానీ ఇంప్లిమెంటేషన్ అనగా ఆ ఆలోచనలని మీరు ప్రతిపాదించి దాన్ని అమలు చేసే విధానంలోనే మీకు లోపాలు కలుగుతాయి. తద్వారా మీరు ఆగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. కాబట్టి ఆలోచన చేసి పెట్టుకోండి. కాలం కలిసి వచ్చినప్పుడు ఆ ఆలోచనల్ని ఇంప్లిమెంటేషన్ రూపంలో పెట్టుకొని తద్వారా మీరు ముందడుగు వేయచ్చు. లేకపోతే పెద్దల యొక్క సహాయ సహకారాలు తీసుకొని మీ యొక్క ప్రణాళికల్ని రూపొందించుకొని అమలు చేసే ప్రయత్నం చేయండి. తప్పకుండా విజయాన్ని పొందుతారు. ఏతావాత చెప్పొచ్చేది ఏమిటంటే, ఏ రంగంలో ఉన్నటువంటి వారికైనా కానీ మిశ్రమ ఫలితాలు అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రధానంగా ఏ రోజుల్లో మంచి జరుగుతుంది, ఏ రోజుల్లో చెడు, ఏ రోజుల్లో సంతోషము, బాధలు ఉంటాయనే విషయాల గురించి తెలుసుకునే ముందు వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక. ఈ నెల 12వ తారీఖు రోజున అనగా మాఘ పౌర్ణమి రోజున ప్రస్తుతం 144 ఏళ్లకి ఒకసారి జరుగుతున్నటువంటి కుంభమేళ త్రివేణి సంగమం ప్రయాగ్రాజ్ క్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే గత జన్మ కర్మదోషాలు ఉంటేనే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి గత జన్మ కర్మదోష నివారణ, తిల హోమాలు, ఈ 2025వ సంవత్సరం శనీశ్వరుడు అన్ని రాశుల వారికి కూడాను ఇబ్బందికరంగా మారుతున్నాడు కాబట్టి శని దోష పరిహారార్థమే శనైశ్చర నివారణ హోమాలు అనేటివి పర్ హెడ్ 2100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అలాగే మనకు పుష్కరాలు ఎలాగో కుంభమేళ అలాగే. కావున పెద్దల యొక్క ఆత్మతృప్తి కోసమై పిండ ప్రధాన కార్యక్రమాలు బ్రాహ్మణుని కర్తగా పెట్టి చేయించడం జరుగుతుంది. వీటి వివరాలు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు, గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. అయితే ప్రస్తుతం కుంభమేళాలో పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా ప్రయోగ క్షేత్రంలో చేస్తాం, లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఈ కాశీ క్షేత్రంలో ఈ కార్యక్రమాలు చేయించడం జరుగుతుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా 1వ తారీఖు రోజున నూతన వ్యక్తులు మీకు పరిచయం అవుతారు. అలాగే వాళ్ళ ద్వారా మీకు మంచి జరుగుతుంది. అలాగే రాని బాకీలు వసూలు అవుతాయి. మీ యొక్క ఖర్చుల అవసరాలకి తగ్గట్టుగా మీ సమస్యలు పరిష్కారం చేసుకుంటారని చెప్పవచ్చు. ఇక 2, 3, 4, 5 తారీఖుల్లో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తలు పాటించాలి. మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. గృహోపకరణాలు, వాహన మరమ్మతులు, వాహన కొనుగోలుకు సంబంధించి గృహోపకరణాలకు సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. మనస్సు ప్రశాంతంగా ఉండదు. ఎంత కష్టపడ్డా ఫలితం పొందలేకపోతున్నాం అనేటువంటి బాధ మిమ్మల్ని ఎక్కువగా బాధిస్తుందని చెప్పవచ్చు. ఇక ప్రధానంగా స్త్రీలతో ఈ 2, 3, 4, 5 తారీఖులో విభేదాలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 6, 7, 8, 9, 10 తారీఖులో కనుక చూసుకున్నట్లయితే రాని బాకీలు వసూలు అవుతాయి. ముఖ్యంగా మీ యొక్క ఖర్చులని మీరు అధిగమించి మీరు ఆదాయాన్ని పొందుతారు. అలాగే మిత్రుల యొక్క సహాయ సహకారాలతో మీకున్నటువంటి పనులని పూర్తి చేసుకుంటారు. ఆనందంగా ఈ 6, 7, 8, 9, 10 తారీఖుల్లో గడుపుతారు. ఏదైనప్పటికీ కూడాను మీ పనులన్నీ కూడాను చకచకా జరిగిపోతాయని చెప్పవచ్చు. ఇక 11, 12, 13, 14 తారీఖులో కనుక గమనించుకున్నట్లయితే మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి పరిస్థితి. ఏ పని చేయాలన్నా కానీ మానసికమైనటువంటి ప్రశాంతత ఉండదు. అలాగే ఎప్పుడు కూడాను ఒక జిగ్జాగ్ లాగా ఉంటుంది. అలాగే సంతానంతో విభేదాలు, సంతాన మూలకంగా ఖర్చులు, సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు. ఈ యొక్క సంబంధించినటువంటి 11, 12, 13, 14 తారీఖుల్లో ఉన్నటువంటి ఖర్చుల్ని వాయిదా వేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఆకస్మికంగా ఖర్చులు పెరుగుతాయని చెప్పవచ్చు. ఇక 15వ తారీఖు రోజున మీకు ఉద్యోగ సంబంధమైనటువంటి విషయంలో మీకు మంచి జరుగుతుంది. అలాగే 15వ తారీఖు రోజున నిరుద్యోగస్తులకి మంచి శుభ సమాచారం ఈ ధనుసు రాశిలో జన్మించినటువంటి వారు పొందుతారని చెప్పవచ్చు. రైట్. మరి ధనుసు రాశి వారు ఎలాంటి పరిహారాలు పాటించాలంటారు గురుగారు? ఈ 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ధనుసు రాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్ర పారాయణము, అలాగే సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, తరచూ విష్ణు దేవాలయ సందర్శన చేసుకుంటే చాలా మటుకు సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే ఈ యొక్క సమస్యలు అధికంగా ఉన్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర దశ యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిషులను సంప్రదించి వారి సలహాలు, సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియజేయవచ్చు. సంతోషం అండి, ధన్యవాదాలు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.